జై శ్రీమన్నారాయణ. సుందరకాండ మొదటి సర్గలో 91వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు, ఫస్ట్ సర్గ 91st శ్లోక టు 100th శ్లోక. హనుమ సముద్ర లంఘనం చేస్తూ ఉన్నాడు. సముద్రాన్ని దాటుతూ ఉంటే సముద్రుడు సాగరుడు అనుకుంటూ ఉన్నాడు, ఇంత గొప్ప కార్యాన్ని రామచంద్రుడి కోసమని చేయటం కోసం వెడుతూ ఉండేటటువంటి హనుమంతుడికి మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకునేటట్టుగా చేయటం అనేటటువంటిది నాకు కర్తవ్యంగా నేను భావిస్తున్నా అని సాగరుడే అనుకొని ఆ స్వామి విశ్రమించి కాసేపు మళ్ళీ తర్వాత ఈ సముద్రాన్నంతటిని కూడా అవలీలగా దాటగలడు అని అనుకొని ఆ రకమైనటువంటి ఆలోచన చేసి తన సాగరములోనే తనలోనే ఉండేటటువంటి మైనాకుడు అనేటటువంటి ఒక పర్వతాన్ని, బంగారు శిఖరాలు కలిగినటువంటి ఆ పర్వతాన్ని అడుగుతూ ఉన్నాడు. ఓ పర్వత శ్రేష్ఠుడా, దేవేంద్రుడు పాతాళలోకములో ఉండేటటువంటి రాక్షసులు భూమి మీదికి రాకుండా ఉండటం కోసం ఒక ఇనుప గొల్లెములాగా అడ్డంగా నిన్ను ఈ సముద్రంలో ఉంచాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే పైకి వచ్చి నువ్వు పైకి క్రిందకి మొత్తం అంతా కూడా ఒకసారి పెరిగేటటువంటి స్వభావం నీకుంది ఓ పర్వత శ్రేష్ఠుడా. కనుక నిన్ను నేను ప్రేరేపణ చేస్తున్నాను, నువ్వు లేవాలి. లేచి చూస్తున్నావు కదా, కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఈ హనుమని చూస్తే మొత్తం ప్రపంచానికి కూడా భయం కలిగించేటట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. అట్లాంటి హనుమ పరాక్రమశాలి మన హనుమ. సీతమ్మని అన్వేషించటం కోసమని, శ్రీరామచంద్రుడి కార్యాన్ని సాధించటం కోసమని మన సముద్రం మీదుగా ఆకాశ మార్గంలో వెడుతూ ఉన్నాడు ఈ హనుమ. కనుక ఓ మైనాక, రామచంద్రుణ్ణి సేవిస్తూ ఈ హనుమంతుడు శ్రీరామచంద్రుడికి దూతగా దాసుడిగా ఉండి రాముడికి సేవ చేస్తూ ఉన్నాడు. ఈ ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాముడు కనుక మొత్తం అంతా ఇక్ష్వాకు వంశీయులంతా కూడా నాకు పూజనీయులు. నువ్వు నాలో ఉన్నావు కనుక నీకు కూడా వాళ్ళంతా పూజనీయులే. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఈ అవకాశాన్ని వదలకుండా నువ్వు నాకు సహాయపడాలి. అంటే హనుమకి సహాయపడు. ఎప్పుడైనా సరే చేయవలసినటువంటి పనిని చేయకపోతే సత్పురుషులైనటువంటి వారు ఎవ్వరు కూడా మనని ప్రశంసించరు, మన మీద కోపిస్తారు. కనుక ఇప్పుడు చేయాల్సిన పని హనుమకి విశ్రాంతిని ఇవ్వటం, హనుమకి మనం సహాయపడటం. కనుక ఓ మైనాక, మనకి ఈ హనుమ అతిథి, పూజనీయుడు కూడా. కనుక నువ్వు క్రింది నుంచి పైకి వచ్చి నీ యొక్క శిఖరాల మీద ఈ హనుమని విశ్రాంతి తీసుకునేటట్టుగా చేయాలి. బంగారు శిఖరములు కలిగినటువంటి వాడివి నువ్వు. దేవతల చేత, గంధర్వుల చేత కూడా సేవింపబడేటటువంటి వాడివి నువ్వు. మైనాక, ఈ హనుమంతుడు నీ మీద విశ్రాంతి తీసుకొని మిగతా మార్గాన్నంతటిని కూడా సుఖంగా తాను దాటగలడు అని సముద్రుడే, సాగరుడే మైనాకుడికి తన విన్నపాన్ని చెప్తూ ఉన్నాడనమాట. ఈ దృశ్యాన్నంతటినీ భావన చేస్తూ మా సముద్ర లంఘనం చేస్తూ ఉండేటటువంటి హనుమని ధ్యానం చేస్తూ మన శ్లోకాలని చెప్పుకుందాం. వెన్ హనుమ ఈజ్ క్రాసింగ్ ద ఓషన్ ఇన్ ద స్కై, Samudra, the Sagara is thinking that I have to help this Hanuma, because this entire dynasty of Sri Ramachandra Swami, Ikshvaku Vamsiya, everyone is well deserved to be worshipped by me. So I have to help them. In order to help Ramachandra Swami, I have to help Hanuman, because Hanuma is going on Ramachandra's work. So if Hanuma gets to take little bit of rest somewhere, then the rest of the travel will be easy for him. Like that, that Sagara, Samudra thought, and
There is one mountain in the ocean itself. That mountain's name is Mainaka. Actually, Mainaka was kept in the ocean by Indra to see that none of the demons from underworlds can come to the Bhulokam. That is why he kept that Mainaka mountain in the ocean. Now Sagara is requesting Mainaka, "Oh Mainaka, please come. Now this is the time for us to help Hanuma. You were kept by Indra into this ocean. Now you have an ability to expand yourself. So you can expand yourself, come up to the waters. If you come up there, Hanuma can take rest on you for a while and he can fly rest of the distance very easily. Oh Mainaka, this Hanuma is such a great strong person, great soldier, and he can scare the entire world. Now he is going on searching for Sitamma. He is going to get Ramachandra Swami's work done. I have to help Ikshvaku, the dynasty. I have to help Rama. In order to help Rama, you have to help me. So we both have to be doing this work. If this opportunity is gone, we will not get this kind of opportunities again. When there is an opportunity, when there is something supposed to be done right, if we are not done, if we do not do that, none of the great people, none of the elders will appreciate that. So let us not slip off this opportunity. Mainaka, please come up. So you can give some rest. If you come up, Hanuma can rest on you and travel the rest of the distance easily. Like that, the Sagara himself requesting Mainaka, the mountain, to come up to the waters to give rest to Hanuman. With that scene run in our mind with meditation upon Hanuma, let us now chant the slokas. Tadha maya vidhatavyam Vishrameta yadha kapihi Seshancha Mayi Vishrantaha Sukhena Atipatishyati Iti krutva Matim sadhvim Samudraschannam Ambhasi Hiranyanabham Mainakam Vuvacha Girisattamam Tvam Ihasura Sanghanam Patala Talavasinam Devaragnya Girishrestha Parighaha Sannivesitaha Tvamesham Jnataviryanam Punareva Utpatishyatam Patalasya Aprameyasya Dvaram Avrutya Tishtasi Tiryak Urdhvam Adhaschaiva Sektiste Sailavardhitum
तस्मात् संचोदयामि त्वाम् उत्तिष्ठ गिरिसत्तमा स एष कपिशार्दूलः त्वाम् उपर्येति वीर्यवान् हनुमान् रामकार्यार्थं भीमकर्मा खमाप्लुतः अस्य साह्यं मया कार्यं इक्ष्वाकु कुलवर्तिनः मम हि इक्ष्वाकवः पूज्याः परं पूज्य परं पूज्यतमाः तव कुरु साचिव्यम् अस्माकं ननः कार्यम् अतिक्रमेत् कर्तव्यम् अकृतं कार्यं सतां मन्युम् उदीरयेत् सलिलात् ऊर्ध्वम् उत्तिष्ठ तिष्ठत्वेष कपिस्त्वयि अस्माकम् अतिथिश्चैव पूज्यश्च प्लवतां वरः चामीकर महानाभ देवगन्धर्व सेविता हनुमां स्त्वयि विश्रान्तः ततः शेषं गमिष्यति। ओम श्री रघुनंदन परब्रह्मणे नमः। जय श्रीमन्नारायण।